మీకు తెలియపరుస్తాను. 2 అధ్యాయాలైనా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అపోస్తలుడైన యాకోబు గారు సంఘానికి తెలియపరుస్తూ ఏమంటున్నాడనంటే, మనందరమును సహోదరులమై ఉన్నాము, దైవ స్వరూపమగు దేవుని పోలి ఉన్నాము, విశ్వాసములో మనందరం ఒకటై ఉన్నాము అని తెలియపరుస్తూ, సంఘములో కొంతమంది ఇలా ఉంటారట. ఎలాగనంటే, మేము గొప్పవారము, మేము ఐశ్వర్యవంతులము, మాకు గనులున్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయని వారు ఘనహీనులను హేళన చేస్తారట. అలాగూ చేయకూడదని వాక్యములో రాయబడ్డది. మనం గనులతో అవ్వచ్చు, ఎవరైనా ఐశ్వర్యవంతులతో అవ్వచ్చు, కానీ మనందరి కొరకు యేసయ్య రక్తము కార్చాడు గనక అందము కూడా దేవుని సన్నిధిలో ఏమై ఉన్నాం? సమానమే. కలెక్టర్ గారు వచ్చినా, ఇంజనీర్ గారు వచ్చినా, ఇంక ఎంత గొప్పవాడు వచ్చినా అందరూ కూడా ఎవరంటండి? సమానమే. ఇక్కడ దేవుని సన్నిధానంలో హెచ్చు తగ్గులు లేవు. కొన్ని సంఘాల్లోనంట పేదవారిని చాలా హేళన చేస్తారట. పేదవారిని కింద కూర్చోమని వారిని అంటారట. చూడండి, అదే చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, కనుక వారు గొప్పవారు ఎవరైనా వచ్చినప్పుడు వారికి పెద్ద పెద్ద కుర్చీలు ఇస్తారట, వారికి సన్మానాలు చేస్తారట, వారిని ఏదో పెద్ద అధికారులాగా చూస్తారట. కాదు కాదు, మనందరము దేవుని సన్నిధిలో ఏమై ఉన్నాం? ఒకరు సహోదరులం, అందరూ సమానం. ఒక ఇంట్లో కలెక్టర్ గారు ఉన్న ఇంట్లో పాలితనం చేసినవారు వారిద్దరు అన్నదమ్ములైనా వారిద్దరు స్థాయి ఇంట్లో ఒకటే కదండి. ఒకే కొండలో తింటారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే మంచం మీద ఒకే రూముల్లో వారు ఉంటారు. అటువంటిగానే ఒకే రీతిలో ఉన్నట్టుగానే ఎంత గొప్పవారమైనా మన ఇంటిలో దేవుని మందిరంలో అందరూ కూడా ఏమై ఉన్నారటండి? ఒకటై ఉన్నారు. ఆ భావాన్ని తెలియజేస్తున్నారు. చూడండి 2వ వచనం. యాలు అనగా బంగారం ఉంగరములు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురుకు బట్టలు కట్టుకున్న దరిద్రులు మీ మనస్సులలో భేదములు పెట్టుకొని దురాలోచన చేత విమర్శన చేసిన వారు కారా అని అంటున్నాడు. కాబట్టి కనుక ఎవరైనా ఉంగరాలు ఎట్టుకొని, పెట్టుకోవద్దు అంటలేదు, లేవు గొడవ, బంగారాలు ఎట్టుకొని ఉంగరాలు ఎట్టుకొని ఎవరైనా ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని వచ్చినప్పుడు నువ్వు లేసి వాళ్ళకి ఎందుకు ఇస్తావు? నీవు చిన్నడువా, నీవు కూడా గొప్పోడువే అంటూ ఏమంటున్నాడంటే, నీవు అటు స్థితిలో ఉన్నప్పుడు ఇంకొకరిని తక్కువగా చూడకూడదు. కాబట్టి లేనోడు వచ్చినప్పుడు, మామూలు వస్త్రాలు కట్టుకుని వచ్చినప్పుడు వారిని హీనంగా చూడకూడదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుని మందిరంలో ఇక నాయకులు ఎవరు లేరు, లేకపోతే అధికారులు ఎవరు లేరు, గొప్పవారు ఎవరు లేరు. అందరూ ఎవరు అనంటే సహోదరు పరిచర్యకులు, దేవుని దాసులమై ఉన్నాం అని మనము ఆలోచించి ఆ నిర్ణయంలోకి రావాలని మీకు మనవి చేస్తా వచ్చున్నాను. ప్రియులారా, ఎవరైనా నేను గొప్పోడు అన్నాడు అని అంటే వారు భేదములు కలిగిస్తారట, వారు సంఘములో గలిబిలు తీసుకొస్తారట. అందుకని ఈ భేదంలోకి రావాలి, ఆలోచనలోకి రావాలి. ఏంటనంటే ఎవరు గొప్పవారు కాదు. తర్వాత చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసండి, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోకం విషయంలో దరిద్రుల వారిని విశ్వాసమందు ఏం చేశాడటండి? భాగ్యవంతులుగా చేశాడట. అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారందరము మనం ఎవరు? భాగ్యవంతులమే. కనుక యోహాను సువార్త తీయొద్దులేండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఎందరో ఆయన అంగీకరించదురో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. ఆయన తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకు పిల్లలమై ఉన్నాం. అందుకే ఒకసారి ఆమోసు రాసిన గ్రంథములు ఏమంటాడనంటే, కొండ మీద ఉన్న గొర్రెలు నావి కావా, కనుక ఆవులు నావి కావా, కనుక ప్రియులారా గొర్రెలు నావి కావా, బంగారము నాది కదా. దేవుడు అంటాడు బంగారము నాది కదా,
ఎండి నాది కాదా, భూమి మీద ఉన్న సమస్తములు నాది కాదా అని అంటాడు. ఇవన్నీ ఎవరివి? దేవునివి. దేవుడు ఆయన అంగీకరించాము గనక, మనం ఆయన మన తండ్రి ఉన్నాడు గనక, మనం ఆయనకు పిల్లలు ఉన్నాము గనక, మనం కూడా ఎవరం? ఆయన గొప్పవాడు గనక, ఆయన ఐశ్వర్యవంతుడు గనక, మనము కూడా ఆయన భాగ్యవంతుడు గనక మనం కూడా ఏమై ఉన్నాం? ఏంటి చదువుతారా? మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎందరో ఆయన్ని అంగీకరించదురు వారందరూ, ఎన్నో వచ్చినవరమ్మా? 12. ఎందరు అంగీకరించదురు వారందరికి విశ్వాసముంచి వారికి దేవుని పిల్లలవుటకు ఆయన తండ్రి ఉన్నాడు, మనం ఆయనకి ఏమై ఉన్నాం? ఆయన ఐశ్వర్యవంతుడు, మనం ఏమై ఉన్నాం? ఐశ్వర్యవంతులే, గొప్పవారమే, భాగ్యవంతులమే అనే విషయాన్ని మనము తెలుసుకోవాలనే విషయాన్ని తెలియపరచు. అసలు ఎవరు భాగ్యవంతులు అని అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారు భాగ్యవంతులు. ఒకసారి ఇక్కడ పుస్తకం పెట్టుకొని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఒక మాట యాకోబు గురించి అంటాడండి. ఏమంటాడంటే 33వ అధ్యాయంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని అంటాడు. 33వ అధ్యాయంలో అమ్మా దొరికింది 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము చాలు నేను వివరిస్తాను. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు భాగ్యవంతుడయ్యాడు అనంటే యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వాడు ఇంకెవరున్నారు? మనల్ని కాపాడే దేవుడు లాంటి ప్రియులారా, యాకోబును కాపాడగల దేవుడు అంటూ ఉండగా అటువంటి భాగ్యం పొందుకున్న వారు ఇంకెవరున్నారు అని అంటున్నాడు. యాకోబును దేవుడు కాపాడిన దేవుడు ఐశ్వర్యముల కంటే ధనధాన్యముల కంటే దేవుని చేత మనం ఏం చేయబడాలని అంటే కాపాడబడాలి. దేవుని చేత ఆయన కాపాడకపోతే మనకి ఎన్నున్నా వ్యర్థమే. చూడండి ప్రియులారా, అప్పుడిప్పుడు మా మధ్యన ఇంగ్లాండ్ దేశానికి అమెరికా దేశానికి విమానం వెళ్తా ఉంటుంటే ఆకాశం నుండి కూలి ఏమైపోయింది సరే. కాబట్టి ఎంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు దాంట్లో. ఐశ్వర్యవంతులైనంత మాత్రాన కాపాడబడం. అంటే కీర్తన 121వ అధ్యాయం అంటాడు. ఏమంటాడంటే యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే తన కాపలా కాసు వారు ఎంతమంది మేలు పొందున్నారు వ్యర్థమే. కాబట్టి ఎంతమంది కాపలా కాసిన వ్యర్థమే, దేవుడు కాపాడాలి. కాబట్టి ఇలా చెప్పుకుందాం, దేవుడు నిన్ను కాపాడేస్తున్నాడు కనుక నీవెవరు? పాఠంలోకి రావాలి. భాగ్యవంతులే. ఓ బాడీ కట్టున్నాడా మనకి, లేకపోతే ఎవరైనా మనల్ని కాపాడుతున్నారా అని అంటే కాదు. దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే కాపాడుతా ఉన్నాడు. ఆరోగ్య విషయాల్లో లేకపోతే ఇంటి విషయంలో మనకు కలిగి ఉన్న దాంట్లో దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు. కాబట్టి మనంత భాగ్యవంతులు ఇంకెవరునో. కాబట్టి అంటున్నాడు యాకోబుతో అంటున్నాడు, యెహోవా నిన్ను కాపాడేవాడు గనక నీ అంత భాగ్యవంతుడు ఇంకెవరునో. ఆయన భాగ్యవంతుడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఏమై ఉన్నాం? భాగ్యవంతులై ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవునామన మహిమ కలుగును గాక. ప్రియులారా, అందుకని ఎవరైనా తక్కువ అని చూసి హేళన చేయకూడదు. కిందకు వచ్చో అని అనకూడదు. లేకపోతే వారిని నిర్లక్ష్యంగా చేయకూడదు. వీడేమి ఇవ్వడండి ఎప్పుడైనా తనకు అడుపుడేంటి అని అనకూడదు. ప్రియులారా, ఆ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేయాలి? పెట్టాలి. కాబట్టి లేని వారిని మీనపరచకూడదు, దుఃఖపరచకూడదు. ఎందుకంటే వాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు కనుక వాడు ప్రియులారా భాగ్యవంతుడే. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, వాడు దేవుడు ఏం చూసుకుంటారు? లెక్క చూసుకుంటారు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవునికి విషయంలో అందరం ఏమై ఉన్నామంటే అండి సమానమైన. కాబట్టి ఇంకొక మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వద్దాం. అమ్మ చదవరమ్మ 5వ వచనం. ఈ లోక విషయములో దరిద్రుల వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? అయితే
మీరు దరిద్రులను అవమానపరచెదరు, ధనవంతులు మీ మీద ఏం చేస్తారంటే కఠినముగా అధికారము చూపుదురు. కాబట్టి మిమ్మలను న్యాయ సభలకు వీడ్చున్నవారు వీరే కదా. నీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించబడిన నామము, మీకు పెట్టబడిన నామమును దూషించేవారు వీరే కదా. కాబట్టి ప్రియులారా, మన నామమును దేవుణ్ణి అనుసరిస్తున్నవారు కొంచెం తక్కువగా ఉన్నవారట, ఎక్కువగా ఉన్నవాడు లేని వారి నామాన్ని ఏం చేస్తారట అంటే కొంచెం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, లేనివాడు ఉన్నాడు అనుకోండి, వాడి నామం అంటే వాడి పేరును హీనపరుస్తున్నారట. ఆడా పెద్ద ఎదవరాడా, ఆడా పెద్ద అలాంటి అని అంటున్నారట. బైబిల్ ఏమని తెలుసా? వ్యర్థుడా అని అంటే అప్పుడే నరహత్య చేసిన వాళ్ళతో సమానం అంటే వ్యర్థుడన్న మాటకి అంత అంటే నరహత్య చేసిన వారు అవుతే ఎన్ని అంటున్నాం. కాబట్టి లేని వారిని బైబిల్ వాక్యం చెప్తుంది ఏమి అనటానికి వీలు, వారి పేరు చెరకకూడదట. అది ఎదవండి, వీడు ఎదవండి, ఆడు ఎలంటాడండి, వీడు ఎలంటాడండి అని అనకూడదట. అలాగంటే ఏమవుతాం తెలుసా? తీర్పు పాలవుతామని అంటాడు, ఇక్కడ అంటాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, మనం ఒక రోజున న్యాయపీఠ మీదట మనందరం కూడా ఏమవ్వాలండి? నిలబడవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఒకవేళ తప్పు చేస్తున్నాడు అనుకోండి, తప్పు చేస్తాడంటే తప్పేవులు కాదు, లేకపోతే మనసులో ఏదో పెట్టుకుని ఒక వ్యక్తిని దీనపరచకూడదట. ఒక వ్యక్తిని ప్రియులారా అలా చేస్తే ఆ శాపం మన ఇంటి మీద ఏలుబడి చేస్తుంది అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఒకటి ప్రియులారా, మొదటి 2వ అధ్యాయంలో ఇది మనం చదువుతూ ఉన్నాం. తర్వాత చదువుతున్నాం చూడండి, చాలా సార్లు చెప్పుకున్నాం, మరొకసారి ముందుకు వెళ్ళిపోతాం. 17వ వచనం, అలాగైతే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము కనపరచుము, నా విశ్వాసము నీకు కనపరుదునని చెప్పు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్రియలు లేని విశ్వాసము మృతం అంట. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదండి? మృతం అంటే దాంట్లో జీవము లేనిది. చూడండి, నేను ప్రేమిస్తున్నాను అంట వల్ల ఏం ప్రయోజనం? ప్రేమిస్తున్నవాడు తన క్రియ రూపంగా ఏం చేయాలి? అప్పుడే ప్రేమిస్తున్నట్టు అర్థం. మనము దేవుని దగ్గరికి వచ్చి పాటలు పాడేసినంత మాత్రాన, వాక్యాలు చదివేసినంత మాత్రాన, దేవునికి మనం ఏదో చేసేసినంత మాత్రాన ప్రియులారా మనం దేవుని ప్రేమించేసే వారం కాదు. మనం దేవుని ప్రేమిస్తున్నాం, మనము విశ్వాసం ఉంచిన మనము దేవుని ప్రేమిస్తున్నామని తెలియజేయడానికి ఏ రూపంగా చేయాలి? క్రియ రూపంగా చేయాలి. ఎప్పుడైతే క్రియల రూపంగా చేస్తామో దానికి తగిన క్రియకు సంబంధించిన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. అబ్రహాం అదే చేశాడట. అబ్రహాం దేవుని నమ్మాను, అది అతనికి ఎలా వంచబడిందంట. మన చినరాజు గారు మాట చెప్పారు, నీతి అంటే నమ్మటమే నీతి అంటాడు. కాదు, నీతి అంటే ఏంటంటే క్రియ. నీతి అంటే ఏంటంటే క్రియ. అంటే మంచి పనులు చేసిన వారందరూ కూడా ఎవరు? నీతివంతులు. మంచి పని చేసిన వారు నీతివంతులు. మనం మంచి పనులు చేయలేదు, మన పనులన్నీ ఎలా ఉన్నాయంటే దేవుని ఎదుట మురుకు గుంట్లుగా ఉన్నాయంట. ఎస్సీ రాసిన గ్రంథంలో ఉంటాయి, మురుకు గుంట్లుగా ఉన్నాయంటే మన పనులన్నీ. కానీ మనం దేవుడు ఏం చేశాడు? అలా ఉన్నా నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఇంకా ఆ మురుకు గుంట్లులాగా ఉండకోకుండా ఇక్కడ నుంచి ఏ పనులు చేయాలి? నీతి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. అది నీతి. నీతి అంటే నమ్మటం కాదు. దేవుని నమ్మాడు, నమ్మిన కాడి నుంచి ఇక్కడ నుంచి ఏం చేయాలి? పాత స్వభావాన్ని తీసివేసి మురుకు గుంట్లుగా ఉన్నవాడిని దేవుడు ఇక్కడ నుంచి నీతిమంతుడిగా చేశాడు. మనము కూడా దేవుని నమ్మాము, ఇక్కడ నుంచి ఏం చేయాలి? నీతి కార్యాలు, నీతి క్రియలు చేయాలి. అప్పుడు మనం ఏమవుతామనంటే నీతిమంతులం అవుతాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఎప్పుడైనా సరే నీతి అనే మాట వచ్చినప్పుడు మీకు ఈ మనసులోకి రావాలి. నీతి అంటే ఏంటంటే దేవుని కొరకు పనులు చేయటం, దేవుని కొరకు మనము త్యాగం చేయటం, అది నీతి అనే విషయాన్ని. చెడు చేయకుండా మంచి చేయటం నీతి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడనంటే, ఏం తెలియపరుస్తున్నాడంటే మీరందరూ కూడా బాధకులై ఉండకండి. ఎందుకనంటే ప్రతి మాట ఒక రోజు దేంట్లోకి వస్తుందట? తీర్పులోకి వస్తుంది. కాబట్టి
బోధకుల కంటే మరీ కఠినమైన తీర్పు ఉందంట. అందుకని ఏది పడుతుంది చెప్పేయకూడదు, ఏది పడుతుంది మాట్లాడకూడదు అంటూ ఏమంటున్నాడంటే మీరు బోధకులై ఉండకుండాటే మంచిది. ఆమె ఏమైకూడదు ఉంటే మంచిదట. బైబిల్ ఒక్కసారి కూడా చదవరండి, చదవకుండా ప్రసంగులకి అయిపోతారు. కనుక బైబిల్ చదవకుండా ఏం తెలుస్తుంది? దేవుని ఉద్దేశాలు తెలవాలంటే దేవుని వాక్యం ఒకసారి ఏం చేయాలి? ఈ చివరి నుంచి ఆ చివరికి చదవాలి. చదవరు, ఆ చివరి నుంచి చివరికి చదవకోకుండా కనుక దేని బోధిస్తానంటారు తయారవుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మత గొడవలు రావటానికి కారణం ఏంటంటే చిన్నపిల్లలు చిన్న పిల్లలు మా అంత వయసు ఉన్న వాళ్ళు ప్రసంగాలు చేసేస్తున్నారు. ఆడు ఒకసారి బైబిల్ చదవాడంటే చదవడం, లేకపోతే ఒక్కరోజైనా చదవడానికి చదవడం. కాబట్టి బైబిల్ చదవాలి. ఇంకో మాట ఏంటంటే ఏది పడుతుంది చెప్పకూడదు, ఏది పడుతుంది మాట్లాడకూడదు. బోధకుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ మాటే పలకాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. సరే ముందుకు వెళ్దాం. చూడండి, ప్రియులర్ అంటున్నాడు ఏంటంటే 2వ వచనం, అనేక విషయములలో మాట యందు తప్పిన ఎడల మనకు లోబడుటకై ఆమె ఇక్కడ ఏమంటున్నాడంటే ఏం చెప్తున్నాడంటే మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా ఏం చేస్తుందట? చిన్న నాలుకే పంప అంటించేద్దట, చిన్న నాలుకే అడుగు అంటించేస్తుందట. నాలుగు చిన్నదే కానీ ఆ ఒక వ్యక్తిని పాడు చేయాలంటే ఏం చేస్తుందట అండి? అందుకే నాలుగుని ఏమన్నారంటే అగ్నితో పోల్చాడట. ప్రియులారా, ఒక వాడ, అంత పెద్ద వాడ, ఆ వెనకాల చిన్న చిక్కంలాగా ఉంటది, దాన్ని ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. అది చాలా చిన్నది కానీ అది ఎటు తిప్పితే అటు తిరిగినట్టుగానే మనుషుల్లో ఉన్న అవయముల కంటే అన్నింటికంటే చిన్నది నాలుకే, అల్పమైనది. అయినా అది ఎటు చెప్తే ఏం మాట్లాడితే అదే మనుషులలో నెరవేరుతుంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. యేసు ప్రభువు అన్నారు ఒక మాట, ఏమన్నారనంటే ఒక చోట ఉంటది ఏమనంటే మరణమును జీవమును నీ నాలుక వస్తుంది. నువ్వేది మాట్లాడితేనే జరుగుతుందట. పిల్లలను కూడా తిట్టినప్పుడు అండి ఆడు సావాలి, దిక్కుమాలోడ ఆ దిక్కుమాలు సావాలని పిల్లల్ని అనకూడదట. ఆమెనంటాడండి దేవుడు పరలోకంలో. కనుక పిల్లల్ని తిట్టవలసి వచ్చినప్పుడు అలాంటి మాట్లాడకూడదట. సామెతలు ఏమంటాడు తెలుసా? కోపపడు గాని పాపము చేయకంటూ ఏమంటాడంటే వాడు సావాలని కోరుకోవద్దు అంటాడు. పిల్లలు ఏమవకూడదండి? సావాలని కోరుకోకూడదు. కాబట్టి ప్రియులారా, ఆ చిన్న నాలుకి మనుషులను ఏం చేస్తున్నానంటే పాడు చేసేస్తా ఉంది. ఒక విషయాన్ని గమనించండి ప్రియులారా, ఈరోజు చాలా మంది చిన్న వీళ్ళు నాలుగు ఎంతగా తీసుకొస్తున్నానంటే ఈ రోజుల్లోనండి మనకు తెలుస్తలేదు కానీ అబద్ధాలు ఆడి లేనిపోని అన్ని చెప్పటాన్ని బట్టి ఏ నేరం చేయకపోయినా ఆత్మహత్యలు చేసుకునే వారు ఎంతమందిని చూస్తా ఉన్నాం. కానీ ఉర్రు వేయబడుతున్న వారు చూస్తా ఉన్నాం. ఆ పరిస్థితి రావటానికి కారణం ఏంటి తెలుసా? మాట్లాడని మాటల కొరకు. ఇంకో విషయం గమనిస్తున్నాను ప్రియులారా, దేవుని మందిరంలో ఒక సహోదర భావంతో ఎదుగుతున్న, ఆ సహోదర భావంతో ఉంటూ ఉన్నవారు ఎవరైనా పాడుతూ ఉంటుంటే, ప్రార్థన చేస్తూ ఉంటుంటే వారికి ఆ పాస్టర్ గారికి అక్కర సంబంధం కలిపి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇలా అంటున్నప్పుడు ప్రియులు గమనించండి, ఈ నాలుగు ఏం మాట్లాడుతుందో మనుషులు ఏం చేస్తున్నాడంటే గమనించలేకపోతున్నాడు. ఈ అన్నిటిని బట్టి ఒక రోజు మనం తీర్పులోనికి వస్తాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఇంకొక విషయాన్ని మీకు చెప్తానండి, ఏదైతే పలుకుతున్నామో అదే మన ఇంటి మీదకి వస్తుంది. కాబట్టి ప్రియులారా, తల్లికి కొడుకుకి అక్ర సంబంధంగా ఉందని మాట్లాడటం, లేకపోతే ఏదో పక్కోడు సంఘంలో కూర్చొని ఎక్కువగా ఉజ్జీవంగా పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటే అక్ర సంబంధం ఉందని అంటాం. నాలుగు ఎటు చెబితే అటు తిరుగుతుందా? జాగ్రత్త, దేవుడు ఒక రోజున నిన్ను తీర్పులో తీసుకొస్తాడు. ఇదివరకు అండి ఎప్పుడో జరిగిందట, కానీ ఇప్పుడే మనం అన్న దానికి తీర్పు వస్తుంది. కొన్ని నాలుకలు ఉన్నాయండి బైబిల్లో. ఒకటి ఏంటనంటే చదవండి, ఏ నాలుకంట? ఎంపిక చేయబడిన నాలుకంట. చదువుతారా? చదవండి. నీతిమంతుల నాలుక
ప్రశస్తమైన ఎటువంటిది అంటండి, వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన ఏమై ఉంటుందట, నీతిమంతుల నాలుక అంటే ఎంపికైన నాలుక, దేవుడు మెచ్చుకునే నాలుక. ఆ నాలుక ఎలాంటిదనంటే నీతి కలిగిన మాటలు పలుకుతుందట. అవి ఏ మాటలు పలుకుతుందండి? మనం ఏ మాటలు పలకాలండి? నీతి కలిగిన మాటలు. ఓహో, ఈ వ్యక్తిని మనం అనకూడదు, ఈ వ్యక్తిని మనం అనకూడదు, దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని ఆశ్రయిస్తున్నాం, ఆయన సన్నిధానానికి వెళ్తున్నాం, మనం ఎలాంటి మాటలు ఆడకూడదు, ఒక వ్యక్తి మీద తెలిసి తెలవక నిందేయకూడదు అని మన నాలుకను ఏం చేయాలంటే అదుపు చేసుకోవాలి. ప్రియులారా, సామెతల గ్రంథపు 2వ వచనంలో చూస్తే అక్కడ ఇంకో సందర్భం చూస్తాం చూడండి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానానుసారమైన మాటలు కలుగుతారు. ప్రియులారా చూడండి, ఒక వయసు దాటొచ్చిన వారు చిన్నవారికి ఏం చేయాలి తెలుసా? జ్ఞాన ఉపదేశం చేయాలి. ఏం దాటొచ్చిన వాళ్ళు? నా జీవితంలో నేను ఎక్కువ నష్టపోతా కారణం ఏంటి చెప్పనా? నాకు ఓ పెదనాన్న లేడు, ఓ చిన్నాన్న లేడు, ఓ కన్నీ లేడు, ఓ తమ్ముడు లేడు. ప్రియులారా, తర్వాత ఇంట్లో కనుక సహకరించేవారు ఒక్కరు కూడా సపోర్ట్ లేకపోవటాన్ని బట్టి నాకు ఆలోచనలు ఇచ్చేవారు లేరు, సలహాలు ఇచ్చేవారు లేకుండా అయిపోయారు. కానీ సరైన వయసు వచ్చడానికి ఏలే గారు చనిపోయారు. సరైన అవసరానికి దేవుడు మాకు రాలేకపోయాడు సాయానికి. ప్రియులారా, ఇలా చూస్తే సాయాలు లేకుండా అయిపోయింది. ఈరోజు మీతో అంటున్న మాట ఏంటంటే, ఏలే గారు ఉంటే ఏదో ఆలోచనిద్దుడేమో, ఆయన ఉన్నంత కాలం చాలా మంచిగా ఆయన సహకారిగా ఉండేవాడు. సరే, నేను అంటున్న మాట ఏంటంటే, మనకు లేకపోయినా మనం కొంతమందికి ఎలా ఉండాలి సార్? ఇప్పుడు వివాహం అవుతుంది అనుకోండి, వివాహ విషయాలు అబ్బాయి ఇది సమస్య, వివాహం చేసుకుంటే కాదు తర్వాత ఈ సమస్య ఉంటుంది, ఫలానా అమ్మాయి ఈ విషయంలో జాగ్రత్త, ఆ విషయంలో జాగ్రత్త, ఎలాంటాడో ఆడి విషయం. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఇవన్నీ అనిపించానేమో, నాకు ఎవరు చెప్పక్కర్లేదు, మనసును చూస్తే నేను గ్రహించేస్తాను, ఆడు చెడ్డోడా మంచోడా, మంచిదా చెడ్డదా అంటే ఇవన్నీ నాకు అనుభవం అయిపోయిందన్నమాట. ఆడి మాటల్లో, వాడి ప్రవర్తనలో, ఆవిడ చూపుల్లో, ఆవిడ ప్రవర్తనలో నాకు అర్థమైపోతాయి. ఈ రోజు అలాగ అర్థమైపోయినా వివేచన కలిగిన వారు ఎదుటి వారికి ఏం చేయాలి? మళ్ళీ చదవండి అన్నమాట, ఉపదేశం చేయాలట. అది కాదు, ఫిదైన అధ్యాయం 2వ వచనం. వివేచన కలుగుతుంది అన్నమాట. చదవండి ఆ మాట, 20 వచనమా? సరే, ఇక్కడ ఏం కలుగుతుంది అని అంటే, జ్ఞానులు వివేచన కలిగిస్తారట, మనుషులకు జ్ఞానోపదేశం చేస్తారట. కాబట్టి మనము కూడా ఇతరులకు ఏం చేయాలి? జ్ఞానోపదేశము చేయాలి. ఎవరైనా చెడిపోతున్నారనుకో, ఈరోజు నేను భోజనం చేస్తూ నా పక్కన ఒక వ్యక్తి అంటున్నాడు, ఒరే బాబా ఇంకా తాక్కరా బాబా. ఇంకో ఒక వయసు వచ్చినప్పటికి నేను అంటున్నాను వాళ్ళిద్దరు మాటలు. ఒక వయసు వచ్చినప్పుడు మనల్ని చూసేవాడు ఎవడు ఉండడురా, రూపాయి ఎవడరా నీక, ఎవడని ఇస్తాడు అనుకుంటున్నావు, ఎవడు ఇవ్వడరా. ఆరోగ్యం ఉన్నప్పుడే 4 రూపాయలు ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానోపదేశం చేశాడా, చెడిపోమని చెప్పాడా? మనం అలా చేయాలి పక్క వాళ్ళకి. ఏమండి, దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తులకి పాడైపోతున్న వారికి, ఇదిగో రేపొద్దు నీకు ఎవరు రూపాయి ఇవ్వడు, నిన్ను ఆదుకునేవాడు ఉండడు, నీ వేలు కోరేవాడు ఉండడు, నీ బలం ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే 1 రూపాయి వెనక్కి వేసుకోవాలి, దాచుకోవాలి, కానీ గతంగా ఖర్చు పెట్టద్దు, తాగొద్దు అని చెప్పినప్పుడు ఇంటేంటల్లది లేదు. దాని జ్ఞానోపదేశాన్ని వివేచన గల వారిగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. తర్వాత ప్రియులారా చూస్తాం, సామెతల 4వ వచనం చదవరమ్మా. అమ్మా, సాత్వికమైన నాలుక జీవా. కాబట్టి ఈ నాలుక ఎలాంటి నాలుక అంటే ప్రియులారా, సాత్వికమైన నాలుక అంటే మాట చెప్తున్నది ఆయన ఎలా చెప్పాలి? సీరియస్ గా చెప్తాడంటాడు. కాబట్టి మాట ప్రియులను గమనించండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం. నయమాను కుష్ఠవ్యాధితో వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడనంటే, ఎలీషా ఇలాగని లేకపోతే నూనె రాసి స్వస్థత చేస్తాడేమో అనుకున్నాడట నయమాను. అక్కడ అనుకున్నది వేరే, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే. దేవుని సన్నిధిలో కూడా అలా ఉంటది. మనము అనుకున్న భక్తి వేరే, దేవుడు చేసిన భక్తి వేరే. మందిరంలోకి వచ్చిన తర్వాత మనం ఇంటికాడ అన్నట్టు కాదు, ఇక్కడ విధానాలు వేరే.
అప్పుడు ఎలీసా అన్నాడు గెహాజీని, రై వినాలి, ఆ నయమంతా అన్నాడు, నువ్వు వెళ్ళి 7 సార్లు ములగమంటే ఎక్కలేని కోపం వచ్చేసింది ఎవరికంటే నయమానికి. ఏంటా మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో ఇంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి అని కేకల బొబ్బలు వేసుకుని వెనక్కి వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళిపోతా ఉంటుంటే ఆ కూడా ఉన్న సైన్యాధిపతి అంటాడు, అయ్యగారండి ఆయన ఏమడిగాడు, నిన్ను బంగారం అడిగాడా అయ్యి పాస్టర్ గారు, ఆయన నిన్నేమైనా వస్త్రాలు అడిగాడా, లేకపోతే డబ్బులు ఇమ్మన్నాడా, ఏమైనా కట్టమన్నాడా, ఏమడిగాడు, ఒకవేళ అడుగుతుంటావు కదా, అంత పనికి అంత కాదేం కాదు కదా, ఏమన్నాడు 7 సార్లు మురుగుమన్నాడు, మురుగుతో ఏం పోయింది అన్నందుకు కోపపడేవాడు వెనకకు తిరిగి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసండి, నీటిలో మునిగి స్వస్థత. నేను అంటాను ఆ పిల్ల, ఆ నయమాని స్వస్థతగా పిల్ల కారణం అవుతే రెండోది ఎవరనంటే ఈ సైన్యాధిపతి. కాబట్టి ఈరోజు మన నాలుక, మన మాట శ్రేష్టమైన మాటగా ఉండాలి అని మనం చేస్తాం. 31 సామెతల్లో 26 వచ్చిన దయ కలిగిన నాలుక అమ్మ ఎలాగ ఉండాలంటే చదవండి రమ్మ. తన నోరు తెరుచును, ఆమె బోధించును. అమ్మ చాలు. కనుక దయగలిగిన మా నాలుక. అమ్మ ఏ నాలుక అంటే మాట్లాడుతున్నప్పుడు ఎదటి వారి మీద దయ చూపుతూ ఏం చేయాలండి, అంటే వారి బలహీనతలు ఒప్పుకొనొచ్చు మాట్లాడాలి. ఇలాగ మనం చూస్తాం, ముందుకు వెళ్ళిపోతాం. ఒప్పుకునే నాలుక, తర్వాత వాక్యానుసారమైన నాలుక, తర్వాత బోధించబడిన నాలుక, ఇలాగూ మనం చూస్తాం. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. నేను ఇంకొక పాఠాన్ని చెప్పాలి, కొంచెం పాఠం ఉంది కనుక నేను ముందుకు వెళ్తున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. రండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అమ్మ ఇక్కడ ఒక మాట ఉందిరమ్మా, 8వ వచనం. ఏ నరుడును నాలుకను స్వాధీనం చేయనేరడు, అది మరణకరమైన విశ్వముతో నిండి ఉన్నది, దుష్టాత్మే దీనితో దీనితోనే, ఈ నాలుకతోనే ప్రభుని స్తుతిస్తావంట, ఈ నాలుకతోనే దేవుని పోలికి ఉన్న వ్యక్తులను కూడా ఏం చేస్తావంట అంటే మనుషులను దూషిస్తున్నావు, శపిస్తున్నావు అని అంటే ఎవరు శపించినట్టు ఇక్కడ సందర్భం చెప్పండి. దీన్ని బట్టి అంటే దేవుని పోలి ఉన్న మనుషులను ఏం చేస్తామంట అంటే దేవునే శపిస్తున్నామంట, శపించేవారుగా ఉంటున్నారనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇక్కడే అంటాడు, ఒకే బొగ్గలో నుండి ఉప్పు నీరు ఒకే బొగ్గలో చదవ నేను తెచ్చే నాయన రైట్ చదువురా. ఈరోజు ప్రవచన దేవుని సంఘంలో ప్రభు చేసిన మేలును బట్టి సామ్యుయల్ పాస్టర్ గారు, వారి కుమారుడు డానీ గారు పలహారం తెచ్చారండి. పలహారం తెచ్చారు. ఈ పలహారం ఐస్ క్రీములు, కాబట్టి అవి కరిగిపోకుండానే మనం త్వరగానే మనం తీసుకుందాం. సరే వినండి, గమనించండి. ఇంకో 2 మాటలు చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. ఇక్కడ ఏమంటున్నారనంటే ప్రియులారా, ఒకే చెట్టుకి, ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి, సీతాఫలాలు కాయవు కదా. అట్లుగానే ఒక వ్యక్తిలో నుండి దేవుని నమ్మిన తర్వాత బూతులు వస్తాయంట, మంచి వచనాలు అలా రాకూడదట. అలా వస్తున్నాయంటే నువ్వు దేవుని కుమారుడవు కావు అనే విషయాన్ని తెలియపరుస్తాను. ఆమె రావాలి, కూర్చోవాలి. ఏమ్మా కూర్చోండి ఒక 5 నిమిషాలు. కాబట్టి మనం ఒక వ్యక్తి మారాడా లేదని తెలుసుకుంటాం. ఎలా తెలుసుకోవాలి? ఒక వ్యక్తి ఎలా తెలుసుకుంటాం అని అంటే తన నోటి మాట చేతనే. కానీ దేవుని నమ్మానంటూ బూతులాడుతున్నారు ఏదంటే వారు దేవుని నమ్మలేదన్నమాట. దేవుడే చెప్తున్నాడు, ఒకే దాంట్లో నుండి ఉప్పు నీరు తీరు నీళ్ళు ఎలా రాదో తాను నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత వారిలో నుండి వీళ్ళ చెడు మాటలు రావు. కాబట్టి అలా రాకుండానట్లు మనం జాగ్రత్త పడాలి. ఎలా ఉంటూ ప్రార్థన చేయండి, ఇలా జీవిస్తూ ప్రార్థన చేయండి. మీకు ఏమి ఇష్టమో అది దేవుడు మీకు ఇస్తాడు. చూడండి, ఈరోజు నేను వాక్యాన్ని కనుగొన్నాను. మీకు ఏమి ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించు.
కాబట్టి మనం దేవుడు ఇచ్చేవాడు. ఇవ్వాలనంటే ఇదిగో ఈ గుణ లక్షణాలు ఉంటాయి. ఇంకో రెండు మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి. ఇక్కడే అంటున్నాడు. అమ్మ హృదయాన్ని వచ్చిన చదవరమ్మా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ఆ జ్ఞానం ఎలా ఉంటదట అంటే భూ సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం అంట. ఆ జ్ఞానం ఎలా ఉంటదంట అన్నట్టు అనగా మత్సరమును వినోదమును ఎక్కడుండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను యాసదారునైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం ఏం చేస్తుందటండి. ఇప్పుడు జ్ఞానం అంటే పరలోకం పూల సంబంధమైన జ్ఞానం అంటే ఇక్కడ రెండు విషయాలు నేను రాశానండి అమ్మా. కాబట్టి ఈ రెండు విషయాలు రేపు చెప్తానులేండి. కాబట్టి ప్రియులారా, మనం భూ సంబంధమైన జ్ఞానము కాక ఏ జ్ఞానం ఉండాలి? పర సంబంధమైన జ్ఞానం గలవారుగా మనం ఉందాం. అట్రీతిగా ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు. యాకోబు రాసిన పత్రిక మేము ధ్యానిస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు అన్ని చెప్పుకోలేకపోతున్నాం అయ్యా, కొన్ని విషయాలు పైగా చెప్పుకుంటూ ఉన్నాం. మరింకోసారి అవకాశం ఉంటే మరొకసారి ట్రిప్ చదవగలగటానికి, ఇంకెవరైనా లోతులోనికి వెళ్ళటానికి సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంతవరకు మీరు తోడై ఉన్నారు. మీరు చేసిన ఉపకారానికే మీ స్తోత్రాలు చెల్లించుకోండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, సమయంలో కామ్లీ గారు పాట పాడుతూ ఉంటారు. పలహారం తీసుకుందాం. మన ప్రియులు సామీల్ పాస్టర్ గారు వారు తెచ్చారండి. పలహారాన్ని మనం తీసుకుందాం. అమ్మ పాట పాడినప్పుడు అందరూ కలిసి పాడిలా ఉన్న పాటలు పాడు. ప్రశ్న సాంగ్స్ వద్దు కాబట్టి దయతో మీరు గమనించాలి. అందరూ పాడగలిగినట్లు ఉండాలి కాబట్టి ఆ పాటలు పాడు. ఉద్యోగంగా ఉండాలి మాట ఒక మాటలో చెప్పండి. రండి నాన్న. పర్లేదు టైం